అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మనము 9th క్లాస్లో ఉన్నటువంటి భారతదేశంలో సేవా కార్యకలాపాల గురించి చదువుకుంటున్నామండి. సేవా కార్యకలాపాలు అంటే ఏంటి? భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి సేవా రంగాలు ఉన్నాయి? మరి సేవ అంటే ఏంటి? ఈ సేవతోని మరి భారతదేశంలో అభివృద్ధి ఎలా సాధించబడుతుంది? అభివృద్ధి రంగంలో సేవకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందండి, ఇండియా అని అంటారు. ఇండియాలో సేవా కార్యకలాపాలు అంటే ఏంటి? ఎవరిని ఏ రకంగా సేవ చేస్తున్నారు, సేవలో ఉన్నటువంటి రంగాలు ఏంటి, సేవ ఏ రకంగా చేయబడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ముఖ్యంగా వచ్చి 3 రంగాలు ఉంటాయండి. ఫస్ట్ ఒకటి వచ్చేసి వ్యవసాయ రంగం. భారతదేశానికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ రంగం అనేది భారతదేశంలో చాలామంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటారు. 100%లో 70% పీపుల్ వచ్చేసి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. అందుకే మన భారతదేశాన్ని వ్యవసాయ దేశం అని కూడా అంటారు. అండ్ సెకండ్ వన్ పారిశ్రామిక రంగం. సెకండ్ వచ్చేసి పారిశ్రామిక రంగం. థర్డ్ వచ్చేసి సేవా రంగం. ఈరోజు మనము డిస్కస్ చేయబోయేటువంటి క్లాస్ సేవా రంగం, సేవా కార్యకలాపాలు. సేవా రంగం అంటే ఏంటిది? మరి అభివృద్ధి పథంలో సేవా రంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సేవ అంటే ఏంటి? సేవ అనేది మెయిన్గా వచ్చేసి 3 పైన ఆధారపడి ఉంటుందమ్మా. సేవ అనేది మనం ఆల్రెడీ వ్యవసాయ రంగం గురించి డిస్కస్ చేసాం అండ్ పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేసాం. ఇవాళ వచ్చేసి సేవా రంగం. సేవా రంగం అనేది 3 పైన ఆధారపడి ఉంటుందండి. సేవా రంగం అనేది 3 పైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ధనం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు ఏ రకంగా సేవ చేస్తారు? ధనాన్ని ఆశించి లేదా ఆర్ ద్రవ్యాన్ని ఆశించి. దీన్ని ద్రవ్యమే మనం ఎకనామిక్స్ టర్మ్లోకి వచ్చేసి ద్రవ్యం అంటాము, లోకల్లో వచ్చేసి ధనం అని అంటాము. సో ద్రవ్యాన్ని ఆశించి చేసేది ఒక సేవా రంగం. అండ్ వస్తు రూపేణ ఏదైనా వస్తువుని ఆశించి చేసేది ఒక రంగం. ఇంకొకటి ఉచితంగా లేదా ప్రేమతో లేదా అంకిత భావంతో. ఓకేనా ఫ్రెండ్స్? భారతదేశంలో సేవా కార్యకలాపాలు అనేటివి 3 రకాలుగా విభజించబడతాయండి. ఫస్ట్ ఒకటి వచ్చేసి వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అంటే ఇప్పుడు షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసినే ఉన్నాయి క్లాస్లో. సేవా రంగం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్మాల్గా నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. వ్యవసాయ రంగం అని అంటే మీకు అయితే తెలుసు. వ్యవసాయదారులు ఏం చేస్తారండి? పొలాలలో, చేనులలో వాళ్ళకు తోచినటువంటి ధాన్యాన్ని పండించి మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చి అమ్మి వాళ్ళు ద్రవ్యాన్ని ఆశించి వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి అందించి వస్తువులని, వాళ్ళకు కావలసినటువంటి వస్తువులను వాళ్ళు తిరిగి కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేసి వాళ్ళు పండించిన పంటను మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చి ద్రవ్య రూపేణ వాళ్ళు ఇతరులకు, కొనుగోలుదారులకి అమ్మి వాళ్ళు వచ్చినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళకు మళ్ళీ కావలసినటువంటి రీసైకిల్కి, వ్యవసాయం మళ్ళీ తిరిగి పండించడానికి కావడానికి కొంచెం మూలధనం అంటే ఇక్కడ డబ్బు అండి. ఎకనామిక్స్ టర్మ్స్లో ఆల్రెడీ వర్డ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వాళ్ళకు ఉన్నటువంటి మూలధనాన్ని వ్యవసాయ రంగంకి కొంచెము, వాళ్ళ నిత్య అవసరాలకి, వాళ్ళ హాస్పిటల్స్కి, వాళ్ళ దినచర్యలోకి కొన్నింటికి వాళ్ళ డబ్బుని వాడుకుంటూ ఉంటారు. అది వ్యవసాయ రంగం. పారిశ్రామిక రంగం అంటే ఏంటంటే ఫ్యాక్టరీస్, ఏదైతే వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెరుకు తీసుకుందాం. చెరుకుని ఏం చేస్తారు? పారిశ్రామిక రంగంలోకి, ఫ్యాక్టరీస్లోకి పంపించినప్పుడు చెరుకుని వాళ్ళు షుగర్గా,
మార్చడం అనేది జరుగుతుంది. కొంతమంది బెల్లంగా మార్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వడ్లు కనుక తీసుకుంటే బియ్యంగా మార్చడం, అటుకులుగా, పేలాలుగా ఇలా మార్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాటన్ పంపించారనుకోండి, కాటన్ నుంచి థ్రెడ్ని తయారు చేసి రకరకాలైనటువంటి వస్తువులని, అలంకరణప్రాయమైనటువంటి వస్తువుల్ని వీటిని తయారు చేసి వాటిని మళ్ళీ అమ్మి వీళ్ళు కూడా ద్రవ్యాన్ని సేకరించి వాళ్ళు చేస్తారు. సేవారంగం అనేది 3 పార్ట్స్గా విభజించబడుతుంది. ఫస్ట్ ద్రవ్యాన్ని ఆశించి చేసే సేవ అంటే ఏంటి? వీళ్ళు ఒక మనిషికి ఇంకొక మనిషికి ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీవు నాకు ఇంత మూలధనాన్ని చెల్లించినట్లయితే, ఇంత ద్రవ్యాన్ని నువ్వు నాకు చెల్లించినట్లయితే నువ్వు కోరుకున్నటువంటి సేవని నేను చేస్తాను. ఇంకొకటి వస్తు రూపేణ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, నా ఎదుటి వ్యక్తికి ఎవరికో ఈ పెన్ కావాలి. సో నేను అడుగుతాను, నాకు ఒక చిన్న పని చేసి పెట్టవా అంటే, నాకు పెన్ కావాలి, సో నువ్వు నాకు పెన్ ఇస్తే నేను నీకు పని చేసి పెడతాను. లేదు, నాకు కొన్ని బియ్యం పెట్టు, నేను నీకు పని చేసి పెడతాను. కామన్గా ఇది విలేజ్లో చూస్తూ ఉంటామండి, వస్తువు రూపేణా తీసుకోవడం. ఏంటి అంటే ఇప్పుడు బోళ్ళు కడగడానికి కానీ, ఇతరత్ర పనులు చేయడానికి కానీ, ఎక్కడన్నా శుభ్రం చేయడానికి కానీ పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ నువ్వు నాకు కొంచెం ధాన్యం ఇచ్చావంటే నేను నీకు కొన్ని బోళ్ళు కడిగిస్తాను, లేకుంటే కొన్ని రకాలైనటువంటి పనులు చేసిస్తాను. వ్యవసాయదారులలో కనుక ఇది వస్తు రూపేణా చూసినట్టయితే మేము మీకు వ్యవసాయంలో పని చేస్తాము, కాకపోతే ఏంటి మీరు మాకు కొంత ధాన్యాన్ని మాకు చెల్లించండి అని వస్తు రూపేణా తీసుకుంటారు. అండ్ ఉచితంగా, ప్రేమతో, అంకిత భావంతో అంటే వీళ్ళు ఎటువంటి పనులను ఆశించకుండా చేస్తారు. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ వన్. ధనాన్ని ఆశించినటువంటి సేవారంగం ఏంటిది అనేది దేశంలో ఉన్నటువంటి సేవారంగము. ఫస్ట్ వన్ ఈజ్ ద్రవ్యాన్ని ఆశించి సేవారంగం, వస్తు రూపేణ ఆశించి సేవ, ఉచితంగా లేదా ప్రేమతో లేదా అంకిత భావంతో ఆశించినటువంటి సేవ. ఫస్ట్ ద్రవ్య రూపేణ సేవ చూద్దాం. ఇక్కడ ఒక రమేష్ అనే అతను ఒకతను ఉంటాడండి. ఎవరు? రమేష్. ఈ రమేష్ ఒక ఆటో డ్రైవర్. ఎవరు అనుకుందాం? ఆటో డ్రైవర్. ఈ ఆటో డ్రైవర్ డైలీ ఏం చేస్తాడండి? రమేష్ అనే ఒక ఆటో డ్రైవర్ డైలీ ఏం చేస్తాడు? తన ఆటోలో కొంతమందిని ఆటో తిప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో వాళ్ళ గమ్యానికి అతను చేరుస్తూ ఉంటాడు. మరి తను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడా అంటే ఊరికినే ఎక్కించుకొని దించేస్తాడా? లేదు. ఇప్పుడు మీరే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నారు, మీ చుట్టాలింటికి ఎక్కడికో వెళ్తున్నారు, ఒక ఆటోని పిలుస్తారు. ఏ ఆటో బాబు కాస్త ఆగు, మమ్మల్ని తీసుకెళ్ళి ఫలానా చోట దించమ్మా అని చెప్తారు. మీ గమ్యం ఎక్కడికి చేరాలో మీరు అక్కడికి అడ్రస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అతను సరే అని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి దించగానే మీరు ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పి వెళ్తారా? లేదు. అతనికి మనం ఎంతో కొంత డబ్బు చెల్లించాలి. 30 or 50 రూపీస్ ఎంతో కొంత మనము అతనికి చెల్లిస్తాం. అంటే తను మనకి సేవ చేస్తున్నాడు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తి ఇక్కడి నుండి ఇక్కడి వరకు వెళ్తున్నాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్తున్నాడు అనుకుందాం. ఓకేనా? రమేష్ అనే వ్యక్తి ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ దారి ఉంది. తను ఇక్కడి నుండి అక్కడి వరకు చేరాలి అంటే తను నడవలేడు అనుకుందాం. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి రమేష్ అనే ఆటో డ్రైవర్ని తీసుకొని ఈ వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఈ 2 కిలోమీటర్స్ దారిలో ఆటోలో ఆరాంగా కూర్చొని వెళ్తాడు చక్కగా. వెళ్ళినప్పుడు అతను ఫ్రీగా దిగాడా? లేదు. తనకి 30 రూపాయలు అందించాడు. మరి రమేష్ ఇక్కడ ఏం చేశాడు? తన కాళ్ళు నొప్పి పెట్టకుండా తనని తన ఆటోలో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి తన గమ్యానికి చేర్చాడు. అంటే తనకి సేవ చేస్తున్నాడు. మరి ఉచితంగా చేశాడా సేవ? ఫ్రీగా చేశాడా? లేదు. డబ్బుని ఆశించి చేశాడు. అవునా కదా? దీన్నే ద్రవ్యాన్ని ఆశించి సేవ అని అంటారు. అంతెందుకండి, ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు, కొన్ని కూరగాయలు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకున్నారు అనుకుందాం. ఒక 10 ఫిషెస్ తీసుకున్నారు. ఓకేనా? 10 పీసెస్ ఆఫ్ ఫిషెస్ తీసుకున్నారు. 10 పీసెస్ ఆఫ్ ఫిషెస్ తీసుకున్నప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి హే మార్కెట్ అబ్బాయి నాకు కొన్ని ఫిషెస్ కావాలి నాకు ఇచ్చేయంటే తను ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడు. ఎంతో కొంత డబ్బును తీసుకొని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పీసెస్ ఆఫ్ ఫిషెస్ని 100 రూపీస్కి తీసుకొని ఇచ్చాడు. అక్కడ ఏమవుతుంది? మీరు ఫిష్ ఎందుకు కొన్నారు? మీరు తినాలి అనే కోరిక, రైట్? మీకు ఏ కోరిక కలిగింది? అక్కడ ఫిష్ తినాలి అనే కోరిక కలిగింది. ఫిష్ తినాలనే కోరికని మీరు ఎక్కడో నదికి వెళ్ళి పొయ్యి జాల్ వేసి పట్టుకొని తీసుకొచ్చి మీరు వండుకోలేరు కదా. మనకు అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అంత ప్రాసెస్ లేదు.
సో మనం మార్కెట్కి వెళ్ళిపోతాం, 10 minutesలో ఫిషెస్ని తీసుకుంటాం, 10 ఫిషెస్ని ఇంటికి వచ్చి అమ్మకి ఇస్తే అమ్మ వండి పెడుతుంది, చక్కగా కూర్చొని మీరు తినేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు తినాలనే కోరికని మీరు తృప్తిపరచుకున్నారు. అబ్బా చేప తినాలనిపించింది తినేసాను అని మీరు తృప్తిపరచుకున్నారు. అది ఎలా, ఇక్కడున్న ఒక మార్కెట్లో ఒక సురేష్ అనే వ్యక్తి మీకు ఫిషెస్ని అమ్మాడు. ఎవరు? సురేష్ అనే వ్యక్తి మార్కెట్లో ఫిషెస్ని అమ్మాడు. 100 రూపాయలకి 10 అని అమ్మాడు. ఆ 100 రూపాయలు మీరు చెల్లించి 10 ఫిషెస్ తీసుకొని వచ్చి మీరు మార్కెట్లో అమ్మి మీరు తినాలనే కోరికని మీరు తీర్చుకున్నారు. అర్థమవుతుందా అండి? సురేష్ అనే వ్యక్తి డబ్బుని ఆశించి, ఫస్ట్ ఎగ్జాంపులే, ద్రవ్యాన్ని ఆశించి తను పట్టుకున్నటువంటి చేపలను తీసుకొచ్చి తను అమ్మాడు. మరి తను ఎందుకు డబ్బులకు అమ్మాడు అని అంటే, తనకు ఒక ఫిషెస్తోనే కడుపు నిండిపోదు కదా, తనకు ఒక ఫిషెస్తోనే మిగతా కార్యకలాపాలు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకుందాం, తను సిక్ అయ్యాడు అనుకుందాం, నేను ఒక చీపిస్ట్ చేపని ఇస్తాను, నాకు ట్రీట్మెంట్ చేయంటే డాక్టర్ చేస్తాడా? చెయ్యడు. అందుకే తనకి కావలసినటువంటి ఇతరాత్ర కార్యకలాపాల కోసమని తాను డబ్బును ఆశించి ఫిష్ నమ్మాడు. అది మనం తిని మన కోరికని సంతృప్తి పరుచుకున్నాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. అండ్ ఇంకొకటి, సేవా రంగాలు అనేటివి ఇంకా 2 రకాలుగా కనిపిస్తాయండి. ధన ద్రవ్యేణ, వస్తు రూపేణ, ఉచితంగా, ప్రేమతో, అంకిత భావంతో, ఇవి 2 ఉన్నాయి. ఇంకా సేవా రంగంలో ఇంకో 2 parts తీసుకోవచ్చు. కంటికి కనిపించేది, కంటికి కనిపించనిది. కంటికి కనిపించేది, కంటికి కనిపించనిది. అదేంటి మేడం, ఇప్పుడైతే సేవారంగం ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ, ప్రేమభావంతో, అంకిత భావంతో అని చెప్పి కంటికి కనిపించేది, కంటికి కనిపించండి అని చెప్తుంది, ఏంటబ్బా అనిపించవచ్చు. ఈ 3 points విన్నప్పుడు మీకు ఇది 2 points అర్థమవుతాయి. అండ్ రమేష్ ఆటో డ్రైవర్ ఇది 30 rupees తీసుకున్నాడు. సో కంటికి కనిపించే సేవ, కంటికి కనిపిస్తున్నాయా లేదా? డబ్బులు ఇచ్చేటప్పుడు కంటికి కనిపిస్తున్నాయా? ఓకే. అండ్ ఫిషెస్ని అమ్ముతున్నప్పుడు మనం అక్కడ కూడా 100 రూపాయలు చెల్లించాం, కంటికి కనిపించిందా? రైట్. కానీ మీరు ఫిష్ని తిన్నప్పుడు ఒక తృప్తి అనేది వస్తుంది, అబ్బా ఈరోజు బ్రహ్మాండంగా భోజనం చేశాను రా బాబు అని అంటారు. అది కంటికి కనిపించిందా? లేదు. అది ఒక ఫీలింగ్. అది కంటికి కనిపిస్తుందా? కనిపించదు. మనం ఫీల్ చేయాలి అంతే. కంటికి కనిపించని ఫీలింగ్ ఏది? మీరు ఫిష్ తిన్నప్పుడు మీకు కలిగే ఆనందం ఏదైతే ఉందో అది కంటికి కనిపించనిది. బట్ ఇక్కడ ఫిష్కి డబ్బులు మీరు సురేష్కి చెల్లించినప్పుడు కంటికి కనిపించేది. రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హరి అనే ఒక డాక్టర్ ఉన్నాడండి. ఎవరు? హరి అనే ఒక డాక్టర్ ఉన్నాడు. ఓకే. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు 2 రోజుల నుంచి బాగా తలకాయ నొప్పి, ఫీవర్ అన్నీ ఉన్నాయండి అని చెప్తాడు. చెప్తే డాక్టర్ ఏం చేస్తాడు, ఓకే అని చెప్పేసి కొన్ని టెస్టులు రాసి చేసి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అండ్ తను కూడా ద్రవ్యాన్ని సేకరించి సేవ చేస్తాడు. మరి డాక్టర్ సేవ చేసినప్పుడు చెల్లించినటువంటి మనం ద్రవ్యం కంటికి కనిపిస్తుంది. మరి డాక్టర్ అందించినటువంటి సేవ ఏదైతే ఉందో మన కంటికి కనిపిస్తుందా? డాక్టర్ చేసినటువంటి సేవ మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అది మనం ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జ్వరం వచ్చిన మనిషి ఎలా ఉంటాడండి, చాలా నీరసంగా బక్కపరిచేకి ఇలా పోతూ ఉంటాడు, అవునా? అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మెడిసిన్స్ వాడాక జ్వరం అంతా నయమైపోయిందండి, మళ్ళీ ఎలా తయారవుతారు? అప్పుడు మనిషి చాలా యాక్టివ్గా, దిట్టంగా, బలంగా తయారవుతాడు. అది కంటికి కనిపించని సేవ. డాక్టర్ ఇచ్చేటువంటి సేవ మనకు కంటికి కనిపించని సేవ. డాక్టర్ తీసుకొచ్చినటువంటి ద్రవ్యం కంటికి కనిపించేది, ద్రవ్య రూపేణ ఇచ్చేటువంటి సేవ. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి పిల్లలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ మనకి ఇచ్చేటువంటి సేవారంగం ఎటువంటి సేవారంగం? ద్రవ్యాన్ని ఆశించే సేవారంగం. ద్రవ్యాన్ని ఆశించి మనకు చేసేటువంటి సేవారంగం. అది కంటికి కనిపిస్తుందా అంటే కనిపించదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు అంతే, కానీ లోపల ఏమి ఇచ్చాడు మనకేం తెలుస్తుంది? మెడిసిన్స్ ఇస్తారు, కలర్ మనం చూస్తాము, ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, కలర్ఫుల్. లోపల మెడిసిన్ ఏముందో మనకేం తెలుసు? తెలియదు కదా. అది కంటికి కనిపించనిది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వన్ వస్తు రూపేణ చూద్దాం.
వస్తు రూపేణ సేవారంగం. ఫస్ట్ వన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వస్తు రూపేణ సేవారంగం. వస్తు రూపేణ సేవారంగం అంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, పల్లెటూర్లలో, ఓకే, విలేజ్ ఏదైతే విలేజెస్ ఉంటాయో విలేజ్లో కనిపిస్తుంది. మళ్ళీ వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది? వ్యవసాయ రంగంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. విలేజ్లో ఎక్కువగా కనిపిస్తుంది. విలేజ్లో ఏం చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇప్పుడు ముందు వచ్చే ఫెస్టివల్ ఏంటి? దీవాళీ ఫెస్టివల్, రైట్? దీవాళీ ఫెస్టివల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయదారుల ఇళ్ళలో ఎలా ఉంటుంది? చాలా పెద్దగా వాకిలి అది ఇది అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం సిటీలలో ఉండే వాళ్ళమంటే మనం ఏం చేసుకుంటామండి? చాలా షార్ట్గా ఇంట్లలో మనం పనులు చేసేసుకుంటాం. కానీ వ్యవసాయ రంగంలో పెద్దగా ఉంటుంది ఇల్లు. అవన్నీ శుభ్రం చేయాలి అని అంటే అక్కడున్న వ్యక్తుల వల్ల అవ్వకపోవచ్చు. అప్పుడు కొంతమంది పని వాళ్ళని పెట్టుకొని అబ్బాయి ఇదంతా ఊడ్చేసి కాస్త మంచిగా నీట్గా చేసి పెట్టబ్బా అన్నట్టు. వాళ్ళు ఏమంటారు? చేస్తాను, నాకు కొంచెం ధాన్యం ఇస్తే బాగుంటుంది అంటే ఓకే ఇస్తాం. వాళ్ళు ద్రవ్యాన్ని ఆశించి చేయరు, ద్రవ్యాన్ని ఆశించి చెయ్యరు. వాళ్ళు దేన్ని ఆశిస్తారు? వస్తు రూపేణ ఆశిస్తారు. ఇన్ని వడ్లేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఊడ్చేస్తారు, తూడ్చేస్తారు. పప్పు ధాన్యాలు, వడ్లు, పత్తి, వాళ్ళకి ఏది అవసరం ఉన్నదో వాళ్ళు ఆ రకంగా వ్యవసాయ రంగంలో వస్తు రూపేణ ఆశించి చేస్తూ ఉంటారు. అంతెందుకండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అరే బాబు వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురారా అని చెప్పామనుకో, మరి నాకేం ఇస్తావు, ఒక చాక్లెట్ కొని ఇస్తావా అంటారు. అంటే వాళ్ళు దేన్ని ఆశించారు? డబ్బులు ఆశించారా? లేదు, ఒక వస్తువుని ఆశించారు. వాళ్ళు మనకి ఇస్తున్న సేవ ఏంటి? అక్కడ వాటర్, మన దాహాన్ని తీరుస్తున్నారు. మన దాహాన్ని తీరుస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆశించారు? అక్కడ ఒక చాక్లెట్, అవునా కదా? మనం చిన్నపిల్లల్ని జనరల్గా ఇంట్లోనే అబ్జర్వ్ చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ ఏం లేదండి, మన ఇల్లు మన చుట్టూ పరిసరాలని మొత్తం కనుక గమనించినామంటే సోషల్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. మనం వస్తు రూపేణ ఆశించి చేసేటువంటి సేవని కూడా సేవా రంగంలో ఒక భాగంగా తీసుకోవచ్చు. అది ఏ రకంగానైనా వాళ్ళు ఆశించవచ్చు. లేదు, కొంతమంది ఏమంటారు? అమ్మ నేను శుభ్రం చేసేస్తాను, మీ దగ్గర ఏదైనా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అంటే దానికి అర్థం ఏంటిది? వాళ్ళ కొత్త బట్టలు కొనుక్కునే అంత ద్రవ్యం లేదు. వీళ్ళకి పని చేసిస్తే వీళ్ళు ఇచ్చేటువంటి ద్రవ్యంతో నేను కొత్త బట్టలు కొనుక్కోలేను. సో మీరు వాడేసినటువంటి ఏవైనా పాత బట్టలు ఉంటే మాకు ఇచ్చేయండి, మేము మీ పని చేసి పెడతామని అంటారు. అంటే ఆ బట్టలతో వాళ్ళ అవసరం తీరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి దగ్గర డబ్బు లేదు, బి అనే వ్యక్తి దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు డి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తితో పని చేయించుకుంటున్నాడు. ఏ అనే వ్యక్తి దగ్గర బట్టలు అతనికి లేవు, బి అనే వ్యక్తికి అతనికి హెల్ప్ కావాలి. అప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి పని చేయడానికి వెళ్ళాడు. ఇతను పనికి వెళ్ళిన పనికి కొన్ని బట్టలు కావాలి. కాకపోతే ఇతను ఇచ్చే ద్రవ్యంతో ఇతను మార్కెట్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలంటే ఎక్కువ రేట్లో ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు? మీ దగ్గర వాడేసినటువంటి ఏవైనా పాత బట్టలు ఉంటే నాకు ఇవ్వండి, నేను మీకు ఆ పని చేసి పెడతాను అని చెప్తాడు. ఇవి జనరల్గా మనం ఇళ్ళల్లో చూస్తూ ఉంటామండి. ఎవరైనా వస్తారు, ఏదైనా పని చెప్పగానే మీ దగ్గర ఏమైనా బట్టలు ఉంటే ఇవ్వండి, లేదా కొంచెం ధాన్యం ఉంటే పెట్టండి, లేదంటే కొంచెం అన్నం ఉంటే ఇవ్వండి. వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళు ఒక వస్తువుని ఆశించి చేసే సేవ. ఓకేనా అండి? ఇది అర్థమైంది అనుకుంటాను. అండ్ థర్డ్ వన్, ఉచితంగా చేసే లేదా ప్రేమతో అంకిత భావంతో చేయడం, ఉచితంగా చేసే సేవ. ఓకేనా అండి? మన థర్డ్ పాయింట్లో సేవా రంగంలో వచ్చేసి ఉచితంగా. ఇందులో 3 ఉన్నాయండి, ఉచితంగా, లేక ప్రేమతో, లేక అంకిత భావంతో. కానీ ఇవి 3 కూడా డిఫరెంట్ అండి. మనకు ఆర్ అని పెట్టాము ఇక్కడ, బట్ 3 కూడా డిఫరెంట్. ఉచితంగా చేసే సేవ. ఉచితంగా చేసే సేవ అంటే ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మనకు ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి తనని లేపి ఒక ఆటోలోనో దేంట్లోనో వేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, వెళ్ళిపోతారు. మరి వాళ్ళు ఏదైనా ఆశించి చేస్తున్నారా? లేదు. ప్రేమతో చేస్తున్నారా మన మీద? మనం ఎవరో కూడా వాళ్ళకి అసలు తెలీదు. అంకిత భావంతో చేస్తున్నారా? వాళ్ళు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నారా? నో. వాళ్ళు చేసే సేవని ఉచితంగా తీసుకోవచ్చు. దేన్ని? యాక్సిడెంట్. ఓకేనా అండి? యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు చేసే సేవ ఏదైతే ఉందో ఉచిత సేవ. లేదు, కొంతమంది మనం గుళ్ళో చూస్తూ ఉంటామండి.
వాళ్ళు ఏదో మొక్కుకొని గుడికి వచ్చి ఉచితంగా సేవ చేస్తూ ఉంటారు. ఏంటి, గుడిని శుభ్రపరచడం, గుడిని కడగడం, గుడి ముందు ముగ్గులు పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు టెంపుల్ విషయంలో. ఓకేనా అండి? టెంపుల్ విషయంలో గుడి గుళ్ళలో కొంతమందిని చూస్తూ ఉండండి, వాళ్ళు చేస్తూ ఉంటారు, ఉచితంగా చేస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు ఏంటండి, అన్నదాన కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. లేదండి నాకేదో మంచి జరిగింది, నేనేదో చేయాలనుకుంటున్నానండి, ఎటువంటి ద్రవ్యాన్ని కానీ వస్తు రూపేణా కానీ ఏది కూడా ఆశించకుండా ఉచితంగా, అంటే ఫ్రీ సర్వీస్, ఫ్రీగా వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా యాక్సిడెంట్స్ విషయంలో కానీ, టెంపుల్ విషయంలో కానీ, భోజనం విషయంలో కానీ, ఓకేనా, అన్నదాన కార్యక్రమాలు అని అంటారు. అన్నదాన కార్యక్రమాలలో కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఉచితంగా సేవని చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్, ప్రేమతో చేసే సేవ. ప్రేమతో ఎవరు చేస్తారండి? రైట్ గెస్, పేరెంట్స్. మన పేరెంట్స్ మనకి ప్రేమతో సేవలు చేస్తూ ఉంటారు. ఏ రకంగా అని మీకు అనిపించవచ్చు, పేరెంట్స్ మనకేం సేవ చేశారు అని అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు సిక్ అయ్యారు, మీకు జ్వరం వచ్చింది అనుకుందాం, మీ అమ్మ ఏం చేస్తుంది? రాత్రి బొళ్ళు మీ పక్కలోనే కూర్చొని చక్కగా మీకు ఒళ్ళుకి మంచిగా తడి బట్టతో తూడుస్తూ, మెడిసిన్స్ ఇస్తూ, మీకు తినిపిస్తూ, ఒకవేళ ఇన్ కేస్ మీరు వామిటింగ్ చేస్తే దాన్ని క్లీన్ చేస్తూ, టోటల్గా మీకు ప్రేమతో మీ పేరెంట్స్ చేస్తారు. వాళ్ళు చక్కగా వంటలు వండుతారు, ప్రేమగా మీకు తినిపిస్తారు. మీకు ఎప్పుడైనా ఏమైనా అయితే వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అవునా కదా? పేరెంట్స్ అండ్ మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే. లేదు, మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, లేదంటే మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు మనకి ప్రేమతో సర్వీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ తీసుకోవచ్చు, రిలేటివ్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా అవసరమైంది, మీరు ఏదో ఎగ్జామ్కి వెళ్తున్నారు, అబ్బా నేను పర్స్ మర్చిపోయాను, నా దగ్గర డబ్బులు లేవు, ఎలా 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 మీరు ఇంట్లో నుంచి చాలా దూరం వచ్చేసారు. ఇంటికి వెళ్దామా, డబ్బులు తెచ్చుకుందామా, టైం వేస్ట్ అయిపోద్ది. ముందుకెళ్దామా, స్కూల్ బాగా దూరం. అప్పుడు ఎలా 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 అని టెన్షన్ పడుతున్నప్పుడు ఎవరో తెలిసిన ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఏమైందమ్మా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అంటే మీరు చెప్తారు, అబ్బా అంకుల్ నేను డబ్బులు మర్చిపోయాను, ఆటోకి డబ్బులు లేవు, ఇప్పుడు ఎగ్జామ్కి టైం అయిపోతుంది, ఎలా అంటే, ఏ పర్లేదు రా, మా బండి ఎక్కువ నేను దించేస్తాను, లేదా నా కార్ ఎక్కువ నేను దించేస్తాను అని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు మనతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? ప్రేమగా, ఒక చైల్డ్, ఒక బేబీలాగా బిహేవ్ చేసి ప్రేమతో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు లేదా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చేసేటువంటి సేవని మనం ప్రేమతో చేసే సేవ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ పాయింట్, అంకిత భావంతో. అంకిత భావంతో సేవ ఏముంటుందండి అని మీకు అనిపించవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరు తెలిసిన పేరు ఏంటిది చెప్పండి? రైట్, మదర్ తెరిసా. ఏంటండి? మదర్ తెరిసా. మదర్ తెరిసా ఒక కుష్టు వచ్చిన వ్యాధి ఉంటారు కదండి, కుష్టు అంటే తెలుసు కదా, ఇలా వేళ్ళన్నీ కొట్టుకుపోయి చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అంత బ్లీడింగ్ అవుతున్న పర్సన్స్ని మన దేశంలో కానీ ఇతరత్ర ఏ దేశంలో కానీ కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చింది, ఆ జనరేషన్లో లేదు. సో అప్పుడు వాళ్ళందరూ కూడా కుష్టు వ్యాధి వచ్చిందా అయ్య బాబోయ్ అని పారిపోయేవాళ్ళు, అదొక అంటువ్యాధిగా భావించి దూరంగా పారిపోయేవాళ్ళు. బట్ మదర్ తెరిసా అంకిత భావంతో అంటే టోటల్గా తన మొత్తం అంతా తన కెరీర్ కానీ తన లైఫ్ కానీ అన్నీ కూడా అంకిత భావంతో తను వాళ్ళకి సేవ చేసి, మదర్ తెరిసా ఒక మాతృమూర్తిగా తన ప్రేమని చాటుకుంది. తను అక్కడ డబ్బుని ఆశించలేదు, వస్తువుని ఆశించలేదు, తిరిగి తన ప్రేమని ఆశించలేదు, ఏమీ లేదు, ఉచితంగా కూడా చేయలేదు. అంకిత భావంతో మదర్ తెరిసా చేసినటువంటి సేవ అంకిత భావంతో చేశారు. ఇది. అండ్ వన్ మోర్ టైమ్ ఐ విల్ రిపీటెడ్. భారతదేశంలో సేవా కార్యకలాపాలు అనేది 3 types అండి. ఫస్ట్ వన్ వచ్చేసి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సేవా రంగంలో మళ్ళీ 3 అండి. ద్రవ్య రూపేణ,
వస్తు రూపేణ, ఉచితంగా లేదా ప్రేమతో లేదా అంకిత భావంతో. ఈ మూడింటిని తిరిగి మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు, అంటే విభజించవచ్చు. ఈ మూడింటిని తిరిగి మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటిది? కంటికి కనిపించేది, కంటికి కనిపించేది. మీ మదర్ చూపించే ప్రేమ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. మన మదర్ చూపించే ప్రేమ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. వి ఫీల్ ఇట్. ఓకే. అండ్ యాక్సిడెంట్స్, టెంపుల్ అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు. అవి కంటికి కనిపిస్తాయా? ఎస్, కంటికి కనిపిస్తాయి. యాక్సిడెంట్ కనిపించదా? టెంపుల్లో మనం చేసేటువంటి సేవలు కనిపించవా? అన్నదానం కనిపించదా? కనిపిస్తుంది. తింటాక చక్కగా కూర్చొని. సో ఇది. అండ్ మదర్ తెరెసా చేసినటువంటి ఏదైతే ఉందో, కుష్ఠరోగులకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంకిత భావంతో తను ఏదైతే చేసిందో అది కూడా కంటికి కనిపించినటువంటి సేవ. అర్థమైందా అండి ఫ్రెండ్? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు దానికి నాకు ఆన్సర్స్ చేసి చూపించాలి. ఇక్కడ వరకు మీకు లెసన్ టోటల్గా అర్థం. రైట్, గుడ్ స్టూడెంట్స్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను మీకు. ఓకేనా అండి? సేవా కార్యకలాపాలు ఎన్ని రకాలు? ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సేవా కార్యకలాపాలు ఎన్ని రకాలు? ఇక్కడ A 3, B 4, C 2, D 5. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది ఉందో మీరు అది చేసి చెక్ చేసుకోండి. అండ్ ద్రవ్యాన్ని ఆశించి చేసే ఒక సేవ గురించి రాయండి. ఏ ద్రవ్యాన్ని ఆశించి చేసే ఒక సేవ ఏంటిది? అన్నదానం, పరిగెత్తడం, ఆటో నడపడం, పళ్ళు అమ్మడం. ఒకవేళ కనుక ఇందులో 2 ఆప్షన్స్ కనుక ఉంటే A అండ్ B, B అండ్ C, C అండ్ D ఇట్లా కనుక ఉంటే అది చూసుకోండి. ఓకేనా? అంకిత భావంతో సేవ చేసే ఒక వ్యక్తి పేరు: మదర్ డిసోజా, మదర్ మేరీ, మదర్ తెరిసా, మదర్ లిజాండో. అంకిత భావంతో సేవ చేసే ఒక వ్యక్తి పేరు రాయాలి. మన పేరెంట్స్ మనకు ఇచ్చే సేవ ఏంటి? మన పేరెంట్స్ మనకు ఇచ్చే సేవ ఉచిత సేవ, అంకిత భావంతో చేసే సేవ, ప్రేమతో చేసే సేవ, ద్రవ్యాన్ని ఆశించేటువంటి సేవ. ఇవి మీరు ఆన్సర్స్ ఫస్ట్ మీరు ఒక నోట్బుక్లో ఈ క్వశ్చన్స్ని తీసుకొని ఆన్సర్స్ చేయండి. ఆన్సర్స్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్స్లో ఏదైతే ఉందో కరెక్ట్ ఆన్సర్ ఏది ఉందో నేను మెన్షన్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఎంతవరకు కరెక్ట్గా చేసుకున్నారు అండ్ ఎంతవరకు మీకు లెసన్ అర్థమైంది అనేది చెక్ చేసుకొని నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో పెట్టండి. లేదు, ఒకవేళ కనుక మీకు లెసన్లో ఎక్కడైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా అర్థం కాకపోయినా మీరు కామెంట్ బాక్స్లో కనుక నాకు ఇస్తే నేను తిరిగి నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. వీటి యొక్క ఆన్సర్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆన్సర్ మీరు ఫస్ట్ చేయండి పిల్లలు. ఫస్ట్ డిస్క్రిప్షన్ చూసుకోకండి. ఫస్ట్ ఆన్సర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎంతగా అర్థమైంది లెసన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఏదైతే ఉందో సేవా రంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, సాంకేతిక పరిజ్ఞానంలో సేవా రంగం ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చింది, దానివల్ల ఎటువంటి మార్పులు వచ్చాయి మన భారతదేశంలో, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.